హలో గైస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఇంకా ఇవాళైతే మార్నింగ్ లేవంగానే ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయినా అనమాట. యాక్చువల్ గా నిన్నైతే ఫుల్ వర్క్ ఉండే, దానివల్ల లేట్ పండుకున్నా. అండ్ ఇవాళ ఇవ్వడం కూడా చాలా లేట్ లేచిన అనమాట. లేట్ లేచినా కాబట్టి ఇంకా ఫాస్ట్ గా రెడీ అయిపోయినా అనమాట. ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయినా. ఇంకా ఇక్కడైతే సన్ స్క్రీన్ అయితే పెట్టేసుకుంటున్నా. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ చేద్దాము అని అనుకుంటున్నా అనమాట. ఒకవేళ ఇట్లా లేట్ అయింది అని అనుకుంటే ఏదైనా క్విక్ గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి అని అనుకుంటా. అండ్ ఈ మధ్య అయితే స్వీట్ కార్న్ ఇంకా గ్రీన్ పీస్ అయితే ఉన్నాయి అన్నమాట ఇంట్లో. జస్ట్ వాటిని బాయిల్ చేసి కొన్ని డ్రై ఫ్రూట్స్, నట్స్ అండ్ సీడ్స్ అట్లా యాడ్ చేసేసుకొని ఇంకా వర్క్ కూడా చేసేసుకోవాలి తిన్న తర్వాత. ఇక్కడైతే నేను యాక్చువల్ గా ఇది ప్లాజో ప్యాంట్ అన్నమాట. చాలా ఇయర్స్ బ్యాక్ కొన్నా నేనైతే. హార్డ్లీ 1-2 టైమ్స్ వేసుకున్నానేమో, మళ్ళీ ఎప్పుడు వేసుకోలేదు. ఇవాళ ఎందుకు కనిపించి ఇంకా వేసుకుందామని వేసుకున్నా. మంచిగా వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ లో. ఇంకా ఏం లేదు, బ్రేక్ఫాస్ట్ ఇదైతే ఎంత సింపుల్. జస్ట్ గ్రీన్ పీస్ ఇంకా స్వీట్ కార్న్ అయితే బాయిల్ చేసేసుకున్నా. అండ్ అదొక సైడ్ బాయిల్ అవుతుంటే ఒక సైడ్ అయితే హాట్ వాటర్ కూడా చేసేసుకున్నా అనమాట. ఎప్పుడైతే ఇట్లా లేట్ లేచి ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత హాట్ వాటర్ తాగుతానో అప్పుడు దాకా అయితే ఫుల్ టు దాహం అయితే ఉంటది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ లేట్ లేస్తా అండ్ దాని తర్వాత ఫ్రెష్ అప్ అవ్వడానికి టైం పడుతుంది. సో దాహం అయితే ఉంటది అనమాట నాకైతే. ఇంకా ఇక్కడైతే మంచిగా హాట్ వాటర్ తాగుకుంటా సన్లైట్ ని కొంచెం ఒక 5 to 10 minutes అట్లా సన్లైట్ లోకి ఉండాలి అని అనుకుంటా అనమాట. హాట్ వాటర్ తాగే లోపు ఇంకా ఇవి కూడా బాయిల్ అయిపోతాయి కదా అని చెప్పేసి ఇంకా ఉప్పేయడం మర్చిపోయినా. అందుకే మళ్ళీ మధ్యలో వేసేసిన అనమాట. యాక్చువల్ గా ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చే టైంలో అయితే, అంటే ఇప్పుడు అయితే ఫుల్ టు నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్, కొంచెం కోల్డ్ అట్లా ఉండే అనమాట. అందుకే వాయిస్ అస్సలు మంచిగా రావట్లేదు అని అనుకుంటున్నా. ఇంకా హాట్ వాటర్ తాగిన తర్వాత అయితే ఇవి క్యూబ్స్ అయితే ఉన్నాయి కదా, ఆమ్లా ఇంకా జింజర్ ఇంకా కరివేపాకు వేసిన క్యూబ్స్ అన్నమాట ఇవి. అవి కొంచెం మళ్ళీ అదే హాట్ వాటర్ లో వేసేసుకొని తాగేస్తున్నా. ఈ క్యూబ్స్ అయితే ఎప్పుడో చేసి పెట్టుకున్నా, ఇప్పటి వరకు నేను తాగలేదన్నమాట. ఇక మధ్య మధ్యలో గుర్తొస్తున్నా కొద్ది తాగుతున్నా. అండ్ ఈ మధ్య కొంచెం బ్రేక్ వస్తూ కూడా తాగుతున్నా అనమాట నాకు గుర్తొచ్చినప్పుడల్లా. ఇంకా నిన్న అయితే ఫుల్ టు వర్క్ ఉండే కదా, ఇవాళ అయితే కొన్ని రెసిపీస్ అయితే ట్రై చేయాలి అని అనుకుంటున్నా. సో ఆ పని అయితే ఉన్నది. అండ్ దాని తర్వాత కొంచెం చదువుకోవాలి. అండ్ దాని తర్వాత అయితే ఇంకా బయటికి కూడా వెళ్ళే పని ఉందన్నమాట. కొన్ని గ్రోసరీ షాప్ చేయాలి అండ్ నాకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే తెచ్చేసుకోవాలి. ఇంకా స్వీట్ కార్న్ ఇంకా గ్రీన్ పీస్ అయితే బాయిల్ అయ్యే వరకు అయితే కొంచెం వర్క్ అయితే చేసేసుకుంటున్నా కిచెన్ లో. ఈ ప్లేట్స్ అవన్నీ వైప్ అవుట్ చేసేసుకొని ఇక్కడ అక్కడ సదురుకుంటున్నా. ఇంకా ఇందాకైతే క్యూబ్స్ వేసుకున్నవి కొంచెం కరుగుతున్నాయి అన్నమాట. అట్లా అంటే వాటర్ లో అయితే మొత్తం అది మెల్ట్ అయిపోయి మొత్తం డిజాల్వ్ అయిపోయిన తర్వాత అయితే తాగేస్తా. అస్సలు మంచిగా ఉండదు టేస్ట్ అయితే, కానీ ఇంకా హెల్త్ కి మంచిది అని చెప్పేసి తాగడమే. ఆ తాగిన వెంటనే ఏదో ఒకటి తింటా అనమాట. సో దట్ అది నా మౌత్ లో ఆ ఫ్లేవర్ మొత్తం పోవాలి అని చెప్పేసి. ఇక్కడైతే అది తాగిన తర్వాత కొంచెం వాటర్ తాగేసిన తర్వాత ఒక బనానా అయితే తింటున్నా. యాక్చువల్ గా నేను డిన్నర్ వచ్చేసి 7 to 8 మధ్యలోనే చేసేస్తా. మోస్ట్లీ 7 o'clock కి చేసేస్తా అనమాట. అండ్ నేను నైట్ పండుకునేసరికి 1 అయింది. లిటరల్ గా 11 o'clock కి నేను తిన్నది అరిగిపోయింది కూడా. 11 to 1 అయితే ఆకలి కూడా అయింది, కానీ ఆ టైంలో తినొద్దు అని అస్సలు ఏం తినా అనమాట. ఇంకా ఆకలి అవుతుంది అంటే కొంచెం వాటర్ తాగుతా. ఇంకా ఆకలి అవుతుంది అంటే ఇంకా మూసుకొని పండుకుంటా అనమాట. కానీ ఏమి తినాలి అని అనుకోను ఆ టైంలో. సో లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా మార్నింగ్ లేవంగానే అయితే నాకు ఫుల్ టు ఆకలేసేసింది. అందుకే ఇంకా ఏది ఉంటే అది తినేద్దాము అని చెప్పేసి ఫస్ట్ అయితే బనానా తిన్నా. యాక్చువల్ గా మా మమ్మీ వచ్చేసి బనానా ఎంటీ స్టమక్ మీద తినొద్దు అంటది. బట్ ఇంకా మాకే ఉండేసి బనానానే తినాలి ఎంటీ స్టమక్ మీద అని అంటే సరే అని ట్రై చేస్తున్నా అనమాట. యాక్చువల్ గా నాకు చాలా ఇష్టం అనమాట ఏదైనా ఫ్రూట్స్ అట్లా తినడము. అండ్ ముఖ్యంగా బనానా అంటే నా ఫేవరెట్ అని చెప్పొచ్చు. నాకు ఇట్లా తినబుద్ధి అవుతా ఉంటది అనమాట. ఫ్రూట్స్ అయితే ఫస్ట్ ఫ్రూట్స్ ఏదైనా ఉంటే అవే తినబుద్ధి అవుతూ ఉంటది అనమాట. ఓకే బనానా తినొచ్చు అని అన్నది కాబట్టి ఇంకా ఇవాళ అయితే మంచిగా బనానా అయితే తిన్నా. ఇంకా దాని తర్వాత ఈ గ్రీన్ పీస్ వీటిలోకి అయితే కొన్ని నట్స్ ఇంకా డేట్స్ అయితే యాడ్ చేసేసుకొని అయితే తింటున్నా. తినే టైంకి నా ఫ్రెండ్ వచ్చిందనమాట. అసలు ఎన్ని రోజులు అవుతుందో ఇవి పిట్టలు రాక. అసలు రోజు ఎవ్రీ డే అనమాట ఇక్కడ 2 వచ్చి మంచిగా
కాసేపు వండేసేసి కొంచెం సేపు అవి గోల పెట్టేసేసి వెళ్ళిపోతాయి అన్నమాట. అసలు చాలా రోజులైపోతుంది ఇక్కడ పిట్టలు రాక. ఇవాళ చూసిన ఆఫ్టర్ సో లాంగ్. ఇంకా చూసి నేను మంచిగా ఫీల్ అయినా అన్నమాట. అదే రోజొస్తే అయితే అబ్బా! ఏంది ఇది సౌండు అని అనిపిస్తది. నేను వాటిని తిడతా గూడా. ఏంటో అంటే అప్పుడప్పుడు పని చేసేసుకుంటే ఫుల్లు గట్టిగా నాయిస్ చేసుకుంటూ అరుస్తాయన్నమాట. అప్పుడు నాకు కోపమొస్తది. అందుకే ఏయ్! చూప్ అని అరుస్తా అన్నమాట. కాకపోతే ఇవాళ చాలా రోజుల తర్వాత వచ్చింది. అండ్ ఒకటే వచ్చింది. దాని పేరు ఇంకొకటి రాలేదు. సో, నేను చూస్తున్నా అన్నమాట. ఇంకొకటి వస్తదేమో అని గాని ఎంతసేపటికి కూడా రాలేదు. ఇంగ ఇది గూడా ఎళ్ళిపోయింది. ఇంకా దాని తర్వాత కొంచెం వర్క్ అట్లా చేసేసుకునేసరికి లంచ్ టైమ్ గూడా అయిపోయింది. అండ్ నేను తిన్న బ్రేక్‌ఫాస్ట్ ఎట్లా అంటే తిన్నప్పుడు చాలా ఫిల్లింగ్ ఉంటది. బట్ 1, 2 అవర్స్‌కే మళ్ళీ ఆకలైతూ ఉంటదనమాట. అందుకే ఇంగ లంచ్ అయితే కొంచెం ఎర్లీగానే చేసేస్తున్నా. లైక్ 12:00 అయితుందేమో. అప్పుడే ఇంగ లంచ్ చేసేస్తున్నా అనమాట. అండ్ మెయిన్‌గా పప్పున్న రోజు అయితే వేడి వేడిగా ఉన్నప్పుడే తినేస్తా. అసలు ఎంత యమ్మీ ఉంటదో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పప్పు ఉంటే మాత్రం పక్కా నాకు నెయ్యి కావాల్సి ఉంటదనమాట. పప్పు అండ్ నెయ్యి అసలు ఎంత మంచిగా ఉంటదో గదా! ఇంకా తిన్న తర్వాత గూడా మళ్ళీ కొంచెం వర్క్ అయితే చేసేసుకొని నేను చెప్పినట్టు గ్రోసరీ షాపింగ్‌కయితే ఎళ్దామని అయితే వచ్చేసినా అనమాట. ఇంకా నేను మా ఫ్రెండ్‌ని పిక్ చేసేసుకొనయితే ఇక్కడ డీమార్ట్‌కయితే వచ్చేసినా. కొన్ని గ్రోసరీస్ కొనుక్కోవడానికి అని చెప్పేసి ఇదైతే రిలయన్స్ పోయిన తర్వాత మళ్ళీ డీమార్ట్ గూడా పోయినాము. అయితే నేను ఇవాళ లంచ్ అయితే 12:00కి చేసినట్టున్నా. నాకైతే ఈవినింగ్ ఇంకా రిలయన్స్, డీమార్ట్ తిరిగిన తర్వాత అయితే ఫుల్ టు ఆకలైతుంది. ఇంకా ఆకలైతుంది కదా అని చెప్పేసి ఐ వాంట్ టు ఈట్ టిఫిన్ అనమాట. అసలు ఎన్ని రోజులైతుందో బయట టిఫిన్ తినక. ఐయామ్ ఎ టిఫిన్ పర్సన్ అని చెప్పొచ్చు. నాకు టిఫిన్ అంటే ఫుల్ ఇష్టం అనమాట. కానీ ఇంట్లో చేసుకుంటా. కాకపోతే ఇక్కడ మా నిజామాబాద్‌లో అయితే పల్లి చట్నీ అల్టిమేట్‌గా ఉంటదని చెప్పొచ్చు. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి అయ్యప్ప టెంపుల్ అని అంటారు ఇక్కడైతే. అక్కడ ఒక టిఫిన్ సెంటర్ ఉంటది. అక్కడైతే నాకు ఫుల్ ఇష్టం అనమాట. అండ్ నిజామాబాద్‌లో ఫుల్ టు ఫేమస్ వచ్చిన ఈ అప్ప బజ్జీ గూడా నా ఫేవరెట్ అని చెప్పొచ్చు. అసలు నాకైతే బజ్జీ ఇంకా బోండం చాలా ఇష్టము. కాకపోతే ఓన్లీ ఒకటే తినగలుగుతా అనమాట. అందుకే ఒక ఇడ్లీ, ఒక వడ, ఒక అప్ప బజ్జీ అయితే చెప్పుకున్నాము. ఈ రెండిటితోటి నాకు సరిపోలేదనమాట. ఫుల్ టు ఆకలైతుండే. ఇంకా ఫస్ట్ తిన్న ప్లేటే నేను రికార్డ్ చేసిన. దాని తర్వాత అయితే మళ్ళా దోస చెప్పుకున్నాము. దాని తర్వాత వడ చెప్పుకున్నాము. మంచిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అయితే టిఫిన్ తినేసేసి అయితే ఇంటికెళ్ళిపోయినా. అండ్ ఇంకొకటి చెప్పాలి అంటే నేను టిఫిన్‌లోకి చట్నీ చట్నీలోకి టిఫిన్ తింటా అనమాట. అందుకే నేను బేసికల్‌గా ఇప్పుడు ఇంట్లో దోస చేసుకున్నా, ఇడ్లీ చేసుకున్నా లైక్ 2, 3 అయితే దోసలు ఆర్ ఎల్స్ 4, 5 అయితే ఇడ్లీ తింటాం గదా! అది నా వల్ల కాదనమాట. హార్డ్‌లీ 1 ఇప్పుడే దోస, 2 ఇడ్లీ వచ్చినా అంతే అనమాట. తింటా. ఫస్ట్ రిలయన్స్ పోయి, డీమార్ట్ పోయి నాకు గావాల్సినవి తెచ్చుకున్నా. ఆల్మోస్ట్ దొరికినాయి నాకు గావాల్సినయి. అండ్ దాని తర్వాత అసలు ఎన్ని రోజుల నుంచి నేను క్రేవ్ చేస్తున్నానో మంచిగా ఇట్లా టిఫిన్ తినాలి అని చెప్పేసి, ఇంకా ఇవాళైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా తిన్నా. లైక్ అబ్బా! నేను మా ఫస్ట్ తిని అంటే ఆర్డర్ చేసిన ప్లేట్‌లో నేను వీడియో తీసుంటా. దాని తర్వాత ఒక వడ తీసుకున్నాం. అంటే హాఫ్ వడ అట్లా. మళ్ళా ఒక దోస చెప్పుకున్నాం. అమ్మ! ఫుల్ టు హెవీ అయిపోయింది. సో, ఇంగా నేనేమేమి తెచ్చుకున్నా అంటే ఫస్ట్ బిస్కాఫ్ బిస్కెట్స్. అసలు ఇంత తక్కువ కాస్ట్‌కి దొరుకుతుంది అంటే నేను నమ్మలేకపోతున్నా. టొమాటోస్ మా ఫ్రెండ్ కొంచెం పచ్చడి పెట్టిచ్చింది. నెక్స్ట్ ఇది ఒకటి జాపనీస్ చీజ్ కేక్ అని బాగా ట్రెండ్ అయితుంది. దానికోసం అని చెప్పేసి గ్రీక్ యోగర్ట్ తెచ్చుకున్నా. అండ్ అక్కడనే ఇది మిస్టీ దోయి అని ఉంది. ఒకసారి ట్రై చేద్దాం ఎట్లుంటదో అని కూడా ఇది తెచ్చుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది యాక్చువల్‌గా షార్ట్ గ్లాస్. కానీ నాకు డెజర్ట్ కోసం కావాలి అని చెప్పేసి ఒకటి ఇది తెచ్చుకున్నా. అండ్ ఈ క్యూట్‌వి చిన్న కప్స్ అయితే తెచ్చుకున్నా. ఇవి కూడా డెజర్ట్స్ కోసం ఏదైనా మంచిగా ఇట్లా చేసుకోవడానికి 2 తెచ్చుకున్నా. అండ్ ఒక బౌల్ రూ. 99 ఉండే డీమార్ట్‌లో. ఒక గ్లాస్ బౌల్ తెచ్చుకున్నా. సో, ఇవన్నీ కొనుక్కొచ్చుకున్నా అనమాట.
ఇంకా డిన్నర్ అయితే బయట టిఫిన్ చేసేసిన కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి అయితే వర్క్ అయితే స్టార్ట్ చేసేసిన అనమాట. నిన్న ఎంతైతే వర్క్ అయిపోయిందో ఇవాళ కూడా కొంచెం ఉన్నదన్నమాట. సో దట్ నేను ఇంకా కొన్ని రోజులైతే నేను హైదరాబాద్ వెళ్తా కాబట్టి అప్పటికి నా వర్క్ అంతా అయిపోవాలి అని చెప్పేసి కొంచెం ఎక్కువ టైమే తీసుకొని వర్క్ అంతా చేసేసుకుంటున్నా అనమాట. నెక్స్ట్ ఫ్యూ డేస్ మంచిగా రిలాక్స్డ్గా ఉండొచ్చు, హైదరాబాద్లో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి. యాక్చువల్గా అయితే ఎవ్రీ మంత్ ఒక్కసారన్నా హైదరాబాద్ వెళ్ళకపోతే అయితే నా వల్ల కాదు. ఇట్లా అబ్బా ఎప్పుడు వెళ్తానో అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఒక్కసారి అట్లా వెళ్ళేసి వస్తే ఇంకా మంచిగా ఇంకొక 1 మంత్ అయితే మంచిగా ఉంటా అనమాట. ఇక్కడ ఒక్కదాన్నే కాబట్టి మంచిగా హైదరాబాద్ వెళ్తే అన్నయ్య వాళ్ళతోటి అక్కయ్య వాళ్ళతోటి మంచిగా టైం స్పెండ్ చేసేసి అట్లా వచ్చేస్తా అనమాట. ఇంకా నా వర్క్ అయితే చేసుకోవడానికి కొంచెం టైం పట్టిందనే చెప్పొచ్చు. ఓకే, మరి ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బాయ్.